హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. నేను ఎలక్షన్ రిజల్ట్ రోజు చెప్పాను, మనం ఈ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎవరిని ఇండివిజువల్గా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కారణాలు ఏంటన్నది తెలుసుకొని కొద్ది రోజులు ఆగి విశ్లేషించుకొని మనం ఆ లోటుపాట్లు ఉంటే వాటిని ఎలా అధిగమించాలని ఆలోచన చేయాలి తప్పితే నేను ఇంకొకరిని తిట్టడం, వాడు నన్ను తిట్టడం ఇది పద్ధతి కాదు అని నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఒక 10 కారణాలను విశ్లేషించుకుంటే ఎందుకు ఓడిపోయాము అన్నదానికి సమాధానాలు దొరుకుతాయి. ఇక్కడ నేను చేయబోయే ఈ విశ్లేషణ నా దృష్టికోణంలో నేను చూసింది, నేను విన్నది, నేను అంటే కనుక్కున్నది, వాటిని బేరీజు వేసుకుని నేను చెప్తున్నాను. ఈ వీడియోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, పార్టీ పెద్దలకి కానీ, లేకపోతే కార్యకర్తలకు కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఈ మాటలు పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు. ఇది ఎవరో చెబితేనో లేకపోతే నువ్వు చెయ్యని చెప్తాను నేను చేసేది కాదు. చాలామంది నాకే కింద మెసేజ్లు పెడుతున్నారు, అన్న నువ్వు పార్టీని ఇలా వెనకేసుకుంటూ వస్తే మంచి చెప్పేది ఎవరన్నా, మనం చెప్పేది ఎవరని. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు యాక్సెస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పార్టీ పెద్దలకు చెప్తానని చెప్పి నేను చెప్పాను. అండ్ చాలా వరకు మనకు తెలిసినవి, నేను విన్నవి కూడా నాకు వీలైనంతగా, ఇక్కడ ఆ మాట చాలా ఇంపార్టెంట్ అండి. మనకే అన్నీ తెలుసు, మనకే అందరూ తెలుసు, మనమే అన్నీ చెప్పగలం, చేయగలం అనేది అది మూర్ఖత్వం. నాకు వీలైనంతగా నేను పార్టీ పెద్దలకి చెప్పడానికి ట్రై చేశాను. కొన్ని విషయాలు కార్యకర్తల కోసం, అంటే మళ్ళీ ఏంటి మేము చెప్పినవి పార్టీ పెద్దలు వింటున్నారా లేదా అని కూడా కార్యకర్తలు అనుకోవచ్చు. నా వంతుగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నా వ్యాఖ్యలతో ఎవరికీ సంబంధం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైన విశ్లేషణ. ఒక 10 పాయింట్లను చూసుకుంటే, ఫస్ట్ పాయింట్, ఓటమికి గల కారణాలు ఏంటన్నది ఒకసారి విశ్లేషిస్తే, అంటే నాకు అనిపించింది, నేను విన్నది అన్నీ కూడా చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవీఎం అని గోల జరుగుతుంది. ఈవీఎంల గురించి మన పార్టీ ఏం చేయలేదా, మన న్యాయ నిపుణులు ఏం చేయలేదా, మనం ఏం చేయడానికి లేదా అంటే, ఆధారాలు లేకుండా కోర్టులో కేసులు ఎవ్వరు కూడా వేయలేరు. ఏమని కోర్టులో కేసులు వేస్తారు? వివిప్యాట్ కౌంటింగ్ చేసింటే బాగుండేది, అది అని చెప్పారు. అక్కడ వాళ్ళకున్న సాధ్యాసాధ్యాలన్నీ వాళ్ళు పరిశీలించారు. ఈవీఎం అంటే ఎవరికున్న అనుమానాలు వాళ్ళకున్నాయి. నాకు కూడా కొన్ని రిజల్ట్స్ చూసిన తర్వాత అసలు అది ఎలా జరుగుతుంది అన్నది కూడా మనం ఇంతకుముందు 4-5 వీడియోలో చర్చించాం. ఆ ఈవీఎం మోసం అన్నది ఒకవేళ జరిగింటే అది ఎప్పుడు బయటపడుతుందంటే, ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైనా డబుల్ ట్రాన్సాక్షన్స్ జరిగింటే వాళ్ళకు గొడవలు పడి వాళ్ళు బయటకు వచ్చేసి ఒకరి తప్పును ఇంకొకరు ఎత్తి చూపితే అప్పుడు అవి బయటపడే అవకాశం ఉంది. అంతవరకు మనం ఏం చేయలేము. ఆ ఈవీఎంల గురించి మనము ఏమి కూడా, అంటే పబ్లిక్లో మాట్లాడవచ్చు కానీ లీగల్గా ఏమీ చేసేదానికి ఆస్కారం ఉండదు. అండ్ ఈవీఎం కారణమా అంటే మీరు చెప్పేది నేను వింటాను. ఈవీఎం కారణం అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక రెండవది, అంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చేసినవి కొన్ని విషయాలను నాకు చెప్పారు. అందులో మందు పాలసీ అని చెప్పేసి, ఇసుక పాలసీ అని చెప్పేసి, ఇట్లా అవి 1-2 పాలసీలు ఫెయిల్ అయ్యాయి. లేకపోతే ఇసుక పాలసీ చాలామంది లోకల్ నాయకులు బాగా ఇసుకను వాడారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. అది నేను డైరెక్ట్గా చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. బట్ మందు పాలసీ అయితే చాలామంది నా స్నేహితులు వాళ్ళు కూడా చెప్పారు, అసలు ఆ పాలసీ పార్టీకి నష్టం చేసిన తప్పితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి. సో ప్రజలు చెప్పింది మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, నాకు అనిపించింది చెప్తున్నానండి, బ్యూరోక్రాట్స్. జగన్మోహన్ రెడ్డి గారు, బ్యూరోక్రాట్స్ అంటే అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఎంఆర్ఓ, డిఆర్ఓ, ఆర్డీఓ ఉంటారు కదండి, మొత్తం అంతా అధికారులు. సో బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. 4 పిల్లర్స్లో వాళ్ళు ఒకరు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను తేడా చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు బ్యూరోక్రాట్స్తో కలిసి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు వారిని వాడుకొని వారితో పని చేయించుకుంటారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి గారు బ్యూరోక్రాట్స్ని బాగా విశ్వసించారు, బాగా నమ్మారు. అండ్ ఇక్కడ మళ్ళీ నేను బ్యూరోక్రాట్స్ని తప్పుపట్టాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ బ్యూరోక్రాట్స్కి పార్టీ ఎలా ఉన్నా, పార్టీ సంకనాకిపోతున్నా, పార్టీలోని కార్యకర్తలు బాధపడినా, పార్టీకి ఇది నష్టం జరుగుతుందన్నా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా సామాన్య కార్యకర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడి, సామాన్య కార్యకర్తకి ఎలా ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎలా ఉంది, ఇది మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అని వాళ్ళు ఏ రోజు కూడా ఆలోచించరు.
వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కొందరు ఉంటారు అత్యుత్సాహంతో మనం సీఎం గారిని, అంటే చంద్రబాబు గారైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా, సీఎం గారిని ప్రసన్నం చేసుకుందాం, సీఎం గారి గుడ్ బుక్స్లో ఉందాం, సీఎం గారికి మనము ఏదైనా చెబుదాము, ఇది మంచిది, ఇలా చేయండి, రాష్ట్ర ఖజానాకు మంచిది, రాష్ట్ర ఖజానాలో మనం కొంచెం డబ్బులు మిగిలించవచ్చు, ఇతర వాటికి ఉపయోగించవచ్చు, అది ఇదని చెప్పేసి మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. సొంత లాభం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ అని కాదండి, ఉంటారు. ఏ వ్యవస్థలైనా స్వలాభం కోసం స్వార్థంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒక 10% అయినా ఉంటారు. వాళ్ళు ఏం చేశారన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కొన్ని మనమే చూసాము. టీచర్లకు ఐ థింక్ మనం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు కోవిడ్ అయిపోతుంది. ఆ టైంలోనే టీచర్లు విజయవాడకు వచ్చేసి ధర్నా చేశారు. అది దెబ్బే, పార్టీకి దెబ్బే. అసలు ఎలాగో ఇస్తున్నప్పుడు వాళ్ళతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేసింటే సరిపోయేది. కానీ మనం ఏదో తికమక చేసి అది చేసి ఇది చేసి టీఏలు డిఏలు అని చెప్పేసి అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడైతే అధికారులు చెప్పారో అది ఆబ్వియస్లీ టీచర్లకు బాధ కలిగించింది. ఆ బాధ కలిగించింది అప్పటి నుంచి టీచర్లకు మన ప్రభుత్వం మీద ఒక నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇచ్చేది ఎలాగో ఇచ్చేసింటే సరిపోయేది. అండ్ ఎవరెవరు ఐడియాలు ఇచ్చినారో మనం చెప్పలేమండి. ఎందుకంటే ఫలానా వ్యక్తి అని మనం పాయింట్అవుట్ చేసి మనం చెప్పడానికి ఆస్కారం ఉండదు. నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఉద్యోగస్తులకి, మరి ముఖ్యంగా టీచర్లకు నచ్చలేదన్నది అది వాస్తవం. అది బయట అందరం చూసాం. సో బ్యూరోక్రాట్స్ అనేది నేను పేర్లు చెప్పలేను, కానీ నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు. వారి సొంత లాభం కోసం, వారి స్వార్థం కోసం వారు ఇది మంచిది, ఈ నిర్ణయాలు తీసుకోండి, ఇవి నిర్ణయాలు తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది, మన పార్టీకి, అంటే పార్టీకి కాదు ప్రభుత్వానికి ఇది మేలు జరుగుతుంది అని చెప్పిండొచ్చు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత గౌరవం ఇచ్చారు అధికారులకి. మళ్ళీ చెప్తున్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి గారు వారితో కలిసి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే వారితో ఎలా పని చేయించుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారితో అన్ని విషయాల్ని డిస్కస్ చేసి చేశారు. కొందరు అత్యుత్సాహంతో తీసుకున్న నిర్ణయాలు అటు ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కానీ అది మంచి చేయలేదు, అది చెడే చేసింది. అంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. ఇక్కడ మళ్ళీ పాయింట్అవుట్ చేసి ఈ పర్టికులర్ నిర్ణయం అని చెప్పలేను. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నాకు అనిపించింది కూడా టీచర్ల విషయంలో, అప్పుడు టీచర్లు అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ కోరికలతో వచ్చినా వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంటుంది, 3-4 హెడ్ ఉంటారు వాళ్ళ టీంకి. వారితో కూర్చొని ఆమోదయోగ్యమైన ఒక నిర్ణయానికి వచ్చినంటే అది అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. బట్ నిర్ణయాలు తీసుకున్నారు. బ్యూరోక్రాట్స్కి ఈ పార్టీ మారి ఇంకొక పార్టీ వస్తుంది, ఈ సీఎం పోయి ఇంకొక సీఎం వస్తున్నాడన్న వాళ్ళకి ఎటువంటి ఫరక్ పడదు. అది మాత్రం 100% గ్యారంటీ. వాళ్ళు 40 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకి 30 నుంచి 40 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. వాళ్ళ సర్వీస్లో 5-6 మంది ముఖ్యమంత్రులు, 7-8 మంది ముఖ్యమంత్రులు చూస్తారు. వచ్చిన ముఖ్యమంత్రితో మంచిగా పనిచేసుకుందాం అంటారు తప్పితే టీడీపీ బాగుండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలి అని పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. మేము ఈరోజు ఇది బాగా పనిచేసామా, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో ఐడియాలు ఇచ్చామా, ఈ ఐడియాలు వర్కౌట్ అయినా ఆలోచిస్తారు తప్పితే వాళ్ళకి పార్టీలతో పనే ఉంది. అలా తీసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని పార్టీకి చేటు చేసాయి. నెక్స్ట్ వాలంటీర్స్. వాలంటీర్స్ అన్నది నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, చాలా అద్భుతమైన ఆప్షన్ అది. అంటే వాలంటీర్స్ వల్ల ఒక గ్రామంలోని వ్యక్తులు ఆఫీసులకు వెళ్లకుండా, దిక్కులు చూడకుండా ఏదైనా మాకు అవసరం ఉంది అంటే వాలంటీర్స్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వాలంటీర్స్ని ఏదైనా హెల్ప్ అడిగితే గవర్నమెంట్ తక్షణం చేసే సౌకర్యం పెట్టడం అన్నది హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆలోచనకు కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ వాలంటీర్స్ కూడా చాలా చక్కగా పనిచేశారు. వాలంటీర్స్ ఎక్కడ ఎలక్షన్స్ వరకు కూడా వాళ్ళు అటు ఇటు ఏం చేయలేదు. ఎలక్షన్స్ ముందు కొందరు 10,000 ఇస్తా అంటే అటువైపు మొగ్గు చూపారన్నది నేను కూడా విన్నాను. లేదు వాలంటీర్స్ ఏదో వాళ్ళ దగ్గర టీడీపీ వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకొని మనకు అగేన్స్ట్గా పనిచేశారన్నది కూడా నేను కొన్ని విన్నాను. బట్ ఓవరాల్గా వాలంటీర్స్ అయితే చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళ విధులను వారు సక్రమంగా నెరవేర్చారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే వాలంటీర్స్ అనే వాళ్ళు పార్టీని నడపలేరు. గ్రామ స్థాయిలో వారు పార్టీని భుజాన వేసుకుని వాళ్ళు నడపలేరు. వాళ్ళకి ఆ స్టామినా ఉండదు, వాళ్ళకి ఆ శక్తి ఉండదు. వాళ్ళు 5,000 రూపాయలు గౌరవ వేతనానికి వాళ్ళు పనిచేస్తున్నారు. ఏదైనా ఇప్పుడు గొడవలు జరిగినా లేకపోయినా ఒక కార్యకర్తకు కష్టం వచ్చిందంటే వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేయలేరు. చేయాల్సింది నాయకులు, గ్రామంలో ఉన్న నాయకులు. మనము అంటే నా అభిప్రాయం అండి, వాలంటీర్ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే 2019 ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత
ఎవరిని అడిగినా తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే జన్మభూమి కమిటీలే ప్రధాన కారణము. అక్కడ లోకల్ లీడర్స్ పందికొక్కుల్లాగా ప్రజలకు చెందాల్సిన డబ్బులు వాళ్ళు తిన్నారు, గ్రామంలో ఒకరిద్దరు బాగుపడ్డారు తప్పితే ప్రజలకు ఏమీ అందలేదు. కాబట్టే తెలుగుదేశం పార్టీ ఓటమిలో అది కూడా ఒక ప్రధాన కారణమని చాలా మంది మనమే మాట్లాడుకున్నాం. వీ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. మన అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జరిగితే ప్రజలకు అందాల్సిన ఫలాలు అందవు, మనము ఏదైనా ఒక సిస్టమ్ని గాడిలో పెట్టాలని చెప్పేసి వారు వాలంటీర్ సిస్టమ్స్ అనేది తీసుకొచ్చారు. వాలంటీర్స్ చక్కగా పనిచేశారు, ఆ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆ వాలంటీర్ సిస్టమ్ వల్ల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒక రకమైన నిస్తేజం అయితే వచ్చింది, ఒక రకమైన అసంతృప్తి అయితే వచ్చింది. అంటే ఇంకా మాకు పనులేం లేవు, మేము చేయాల్సింది ఏముంది, మా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేను రేపు వెళ్ళి వాడిని ఓటెలా అడగాలి అన్న ఆ భావన అయితే వచ్చింది. మరి ముఖ్యంగా చాలా చోట్ల నేను విన్నాను, ప్రెసిడెంట్లకి అంటే గ్రామ సర్పంచ్లకి పనులు లేకుండా పోయాయి, వారికి ఏం పని లేదు, ఉత్సవ విగ్రహం లాగా తయారయ్యారన్న మాట అయితే నేను విన్నాను. అది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను చాలామంది గ్రామ సర్పంచ్లు నాకు ఈ విషయాలు చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ వాలంటీర్స్ అనేది అద్భుతంగా పనిచేసింది. కానీ అది ఇంకొక రకంగా పార్టీ పరంగా మనం ప్రభుత్వ పరంగా ఏదైతే అనుకున్నామో అది 100% అది చేయగలిగాము. బట్ పార్టీ పరంగా అది మనకు తెలియకుండానే ఒక రకమైన నష్టాన్ని పార్టీకి మిగిల్చింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదైనా మీటింగుల్లో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నారు. అది అగ్రవర్ణాలకు కోపం తెప్పించింది. మరీ ముఖ్యంగా రెడ్లెవరు ఓట్లేదన్నది ఒక వాదన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఒక తాటిపైకి తెద్దాం, సమాజ నిర్మాణం చేద్దాము, బడుగు బలహీన వర్గాలకే కదా ప్రభుత్వం కావాల్సింది, అంటే వారికే ఎక్కువ అవసరం ఉంటుంది, పేదవాడికే ప్రభుత్వంతో ఎక్కువ పని ఉంటుంది, ఉద్యోగం చేసుకునే వాళ్ళకో వ్యాపారస్తులకో లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళకో వారికి అంత అవసరం ఉండదు. వీరిని కూడా వీళ్ళ అప్బ్రింగింగ్ కోసం మనం పాటుపడితే కొద్ది సంవత్సరాల తర్వాత ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత సమాజం అన్నది కంప్లీట్గా మారిపోతుందన్న గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పారే కానీ నేను ఎక్కడా రెడ్డీస్కి అగెయిన్స్ట్ అని కానీ లేకపోతే నేను అగ్రవర్ణాలకు అగెయిన్స్ట్ అని కానీ ఆయన ఎక్కడా చెప్పలేదు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరూ చెబితే అది సరిపోలేదు. మనం దాన్ని ప్రజల్లోకి బలంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఏంటన్నది మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మనం విఫలమేమన్నది అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడి పాపం ఎండనక వాననక ఆయన ప్రచారాలు చేసి ఊరు వాడ తిరిగి అన్ని చేసినా అది కొంతవరకు అంటే ఒక 40% మనకు ఓటు శాతం వచ్చేలాగా చేయగలిగింది. కానీ ఒక 10% న్యూట్రల్ ఓటర్స్ని మనం ఆ విషయాల్ని కూలంకుషంగా వారికి చెప్పడంలో మనం సక్సీడ్ అయ్యామా అంటే లేదనే చెప్పాలి. ఆశయం చాలా గొప్పది, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం చాలా చాలా గొప్పది. కానీ దాన్ని అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం, అది మనకు మైనస్ అయింది. అండ్ ఈ సెక్షన్లోనే ఇంకొకటి ఏంటంటే పథకాలు. మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అపోజిషన్ వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు ఇస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బు ఇస్తున్నారా, మన డబ్బులే మనకి ఇస్తున్నారని వాళ్ళు బాగా చెప్పారు. కానీ వాళ్ళే మళ్ళీ ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నేను ఎన్నో వీడియోలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి డబ్బు ఇవ్వట్లేదు. కానీ టైం టు టైం సిస్టమ్ను గాడిలో పెట్టి ఎంత బాగా ఈ సిస్టమ్ని నడుపుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి అని నేను 100 సార్లు వీడియోలో చెప్పాను. కానీ దురదృష్టవశాత్తు అది అంటే ప్రజల మైండ్లోకి అది ఎక్కలేదు. అవతల వాళ్ళు చెప్పిందే వాళ్ళు విశ్వసించారు. అండ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలకి వాళ్ళు ఒక 2 to 3% అటువైపు మొగ్గు చూపిన మాట వాస్తవం. మహిళలు కానీ నేను ఇండియాకు వచ్చినప్పుడు 5-6 మంది మహిళలను అడిగితే అవును మాకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి 15,000 వస్తుంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వేసాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వేసామని చెప్పేసి స్వయంగా నేను 4-5 మహిళలను అడిగితే అందరు ఇదే మాట చెప్పారు. నేను విజయవాడ నుంచి మా ఊరు వస్తూ మధ్యలో ఐ థింక్ కావలి దగ్గర అనుకుంటా, కరెక్ట్గా ఊరు పేరు తెలీదు, అక్కడ రోడ్డు పైన ఈ మామిడికాయలు అమ్ముతుండ్రు. ఒక చోట ఆపి మామిడికాయలు కొనే ఆ మహిళను అడిగితే ఆవిడ అదే చెప్పింది, ఇంతకుముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసాను, ఇప్పుడు నేను తెలుగుదేశంకి వేసాను, ఎందుకంటే మాకు 3 సిలిండర్లు వస్తాయి, 15,000 వస్తుంది అని చెప్పేసి. వాళ్ళ పథకాలు కూడా నమ్మారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాదని మనం ఎంతో చెప్పాము. కానీ ప్రజలకి అంత డెప్త్గా వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు రాష్ట్రం అప్పులైతే నాకింది, ఎవడు అప్పు చేస్తున్నాడు, ఎవడు అప్పు కడుతున్నాడు, ఎక్కడుంది అనేది ప్రజలకు సామాన్యులకు తెలియదు.
మాకు వస్తుందా లేదా, మాకు ఈరోజు పూట గడిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అక్కడ కూడా 1 or 2% ఎక్కువ జరిగిందని నేను అనుకోను. మన పథకాలు తీసుకున్న వాళ్ళు 40% మనకు వేసారు, మన కార్యకర్తలు మన పథకాలు తీసుకున్న వాళ్ళు. కానీ మనకు రావాల్సిన ఒక 2-3% ఓటు అయితే అటుపక్క వెళ్ళింది. అది కూడా ఒక కారణం. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కోటరీ అండి. చాలా మంది కోటరీ అని మాట్లాడారు. అంటే ఆ కోటరీ ఎలా ఉంటుందో, ఆ కోటరీలో ఏ వ్యక్తి ఉంటారో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ 2-3 పేర్లు అయితే నేను ప్రస్తావిస్తానండి. మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి అందరు చెప్పేది ఏంటంటే వారు నిర్ణయాలు తీసుకున్నారని. ఈ విషయం మాత్రం ముందుగా నేను ఖండిస్తున్నానండి. ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉండే మనం ఏదైనా మనం మాట్లాడినామంటే మన సొంత అభిప్రాయాలు మనం మాట్లాడతాం. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడచ్చు. కానీ ప్రతిరోజు అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వారు మాట్లాడతారని అనుకోవడం అది మూర్ఖత్వం. ఎలా అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాల్ని విభేదించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేసి బయట మాట్లాడగలరా? ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా మాట్లాడతారు? ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. నేను చూసింది నేను చెప్పగలనండి. ఎవరికైనా అన్యాయం జరిగిందా లేదా అంటే అది నేను చెప్పడం కష్టము. అండ్ నేను వెళ్ళినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాతో బాగా మాట్లాడారు. 10-15 నిమిషాలు మాట్లాడారు. ఎలక్షన్కు ముందు రోజు చాలా మందితో, అంటే నా మిత్రులతో, వాళ్ళతో అందరితో బాగా మాట్లాడారు. మీతో మాట్లాడినంత మాత్రాన అన్ని కరెక్ట్గా జరిగినట్లా అంటే అది కూడా ఒక అపవాదం అయితే ఉంది. ఎవరైనా నాయకులు వచ్చేసి ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తే అది సీఎం గారికి చెప్పట్లేదు, అది సీఎం గారికి అందట్లేదు అని కొందరు అన్నారు. అది నా దృష్టికి తీసుకొచ్చారు. వాటి గురించి నేను కామెంట్ చేయలేను. అండ్ అంటే ఇప్పుడు నాకు నచ్చంది ఏదైనా జరిగిందనుకోండి, నేను బాధపడతాను. అది ఏదైనా జరిగిందా లేదా అన్నది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేకపోతే ఆ వ్యక్తికి, ఎవరైనా వచ్చి మాట్లాడిన వ్యక్తికి తెలుస్తుంది. అండ్ అగైన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరు వచ్చేసి గొంతమ్మ కోరికలు కోరుతారు. ఇది నేను మళ్ళీ తప్పుగా అనట్లేదండి, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. అవి ఎవరికైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, వైవి సుబ్బారెడ్డి గారికి కానీ అవి తీర్చలేరు. అప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి ఇంకో రకంగా స్ప్రెడ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదండి, నాకు కూడా పార్టీలో గత 4-5 ఏళ్లలో చాలాసార్లు ఇంకా చెప్పుకుంటే అంటే మనకే బాధ వేస్తుంది. ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తితో, చాలా పెద్ద వ్యక్తులండి, నేను మాట్లాడి ఒక 5-10 నిమిషాలు మాట్లాడాను. అతను నా గురించి మాట్లాడాడు, నన్ను పేరు పెట్టి మాట్లాడాడు, నేను ఎవరో తెలుసు, నేను వీడియోస్ చేస్తానని తెలుసు. నేను మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగనన్నను కలవడానికి వెళ్ళినప్పుడు చూసి పలకరించాను. ఎవరు నువ్వు అన్నట్లు చూసి తలదిప్పుకొని వెళ్ళిపోయాడు. అండ్ అలాగే ఇంకొక వ్యక్తి కూడా నా గురించి ప్రస్తావిస్తే నాకు అతను ఎవరో తెలియదు అన్నారంట. ఇంకా మనం ఏం చేయలేం. ఇంతకుముందు 1-2 సార్లు నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఒకటి అత్యంత అవసరమైన విషయం గురించి నేను, అంటే నా పర్సనల్ కాదు, ఇబ్బంది వచ్చి ఏదో అడిగితే కూడా అడిగాను, 1-2 అడిగారు, పట్టించుకోలేదు. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. నాకు కూడా జరిగాయి, నాకు కూడా అవమానాలు జరిగాయి. అవి అవమానాలు అని నేను అనకూడదులే కానీ, ఎందుకంటే మనం పనిచేసేది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఒక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పని చేసుకుంటూ వెళ్తాం. దారిలో మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. చాలా మంది లేండి, పేర్లు అనవసరము, ఫోన్లు చేస్తే కూడా ఎత్తరు. ఖాళీగా ఉన్నా, మనం ఎవరో తెలిసినా, మనము ఏదైనా అవసరం కూడా కాదు, ఏదైనా విషయం మాట్లాడదామని చెప్పినా వాళ్ళు ఎత్తరు. ఇంకా దానికి మనం ఏం చేయగలం? వీ హ్యావ్ టు లీవ్ ఇట్. బట్ ఒకటండి, ఇదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పాను కాబట్టి సజ్జల భార్గవ్ గారి గురించి కూడా కామెంట్ చేస్తున్నాను. బట్ ఒక్కటి ఆలోచన చేయమని మాత్రం అడుగుతున్నాను. సజ్జల భార్గవ్ గారు కావాలనుకుంటే, అంటే వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్తో వేరే ఏ కార్పొరేషన్ చైర్మన్ ఏదైనా తీసుకోవచ్చు, అది పాసిబిలిటీ ఉంది. కానీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అన్నది తల్లి నోట్లో తలకాయ పెట్టినట్టే అండి. చాలా కత్తి మీద సాము లాంటిది ఆ పొజిషన్. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. ఒకవేళ మనం ఏదైనా మన వాళ్ళు వారు చేసేది నచ్చకపోతే మన వాళ్ళు కూడా తిడతారు. ఇంకా దానికంటే దరిద్రమైన ఫీల్డ్ ఇంకోటి ఉండదు. సోషల్ మీడియా కంటే దరిద్రమైన ఫీల్డ్ రాజకీయంలో ఇంకోటి ఉండదు. అంటే ఏది, ఈ అబ్యూజు, ఈ తిట్లు, ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయి. కానీ అదే ఇచ్చారు. అండ్ నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు, సజ్జల భార్గవ్ గారికి ఆ పొజిషన్ ఇమ్మని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడగలేదన్న విషయం నాకు తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అండ్ వారు చెప్పిన దాన్ని వారు ఎస్ అన్నారు, సజ్జల భార్గవ్ గారు. సో 1-2 మిస్టేకులు జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేం, అది ఇంపాసిబుల్. బట్ సజ్జల భార్గవ్ గారు వారికున్న
పరిధిలో వారు చాలా చక్కగా పనిచేశారు. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ అక్కడ కోటరీలో ఉన్న వాళ్ళ మాటలు చెల్లుబాటు అవుతాయన్న దానికి కూడా లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు అమలు చేస్తారు. ఇక లేదు వాళ్ళు కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లకుండా ఆపేశారంటే అది నాకు తెలియదు. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే చాలా మంది నాకు ఈ విషయాన్ని చెప్పారు, నేను అది జస్ట్ ప్రస్తావిస్తున్నాను. అండ్ ఎవరు మంచి ఎవరు చెడ్డ అని చెప్పడానికి మనకంత స్థాయి ఉండదండి. ఇప్పుడు ఏ విధంగా చెప్పగలం వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని? నాకు ఏదైనా ఎవడైనా పని చేసి పెడితే వాడు మంచోడు, ఏదైనా ఎవడైనా పని చేసి పెట్టకపోతే వాడు చెడ్డోడు. దట్స్ మైండ్ సెట్, నాకనే కదా ఎవరికైనా కానీ. బట్ నాకు అనిపించేది ఏంటంటే సొంత నిర్ణయాలు అయితే అక్కడ తీసుకునేదానికి ఆస్కారం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబితే ఎవరైనా చెప్పవలసిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభీష్టాన్ని ధిక్కరించి ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోరు. ఇంకా ఎవరికైనా అసంతృప్తులు ఉంటే దాన్ని ఇప్పుడు మనకు కావాల్సినంత టైం ఉంది, వాటిని పరిష్కరించుకొని ఒక టీమ్గా బిల్డ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కార్యకర్తలు చాలా చక్కగా పనిచేశారండి. కార్యకర్తల గురించి కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, మాట్లాడడానికి కూడా ఏం లేదు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు. జెండా మోసే కార్యకర్త లేకపోతే ఏ పార్టీ కూడా ఉండదు, అది మనుగడ సాగించలేదు. కార్యకర్తలు మనకు ఇప్పటికీ బలంగా ఉన్నారు. కార్యకర్తలు మన పార్టీని ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు భుజాన మోస్తారు. 2029లో మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతాడు. ఇక్కడ కార్యకర్తల వైపు నుంచి మాత్రం నాకు అనిపించేదండి ఎటువంటి ఇది లేదు. వారు చేయాల్సినంత వాళ్ళు చేశారు. ఇప్పటికీ ఎంతగా బాధపడుతున్నారంటే కొందరైతే కార్యకర్తలు నాకు లిటరల్గా ఫోన్ చేసి ఏడుస్తున్నారు, అన్నా నేను అన్నం తిని 10 రోజులైందన్నది. మనకు అవన్నీ ఆలోచించినప్పుడు ఎంతో బాధేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడుకు బొకే ఇస్తున్నారు, దండలు వేస్తున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు, వాళ్ళకేం బాధ ఉండదు. కానీ బాధపడేది ఎవరు? కార్యకర్తకి మంచి జరిగితే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఎస్, ఇప్పటికీ మన కార్యకర్తలు ఎవ్వరు కూడా అఫ్కోర్స్ బాధపడుతున్నారు, నిరాశ చెందారు, కానీ ఎవ్వరు కూడా జగనన్నను కాదని మేము వెళ్తామనేవాడు ఎవడు లేడు. అందరూ జగనన్నతోనే ఉన్నారు. జగనన్న అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు లక్షల్లో కోట్లలో ఉన్నారు. అదే మన పార్టీకి బలము. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ నమ్మకం నాకుంది. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు. నీకు ఎలా తెలుసు ఆయన్ని అనవసరము, కలుస్తారు, ఖచ్చితంగా మాట్లాడతారు, ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తారు. ఆ మాత్రం నేను చెప్పగలను. నెక్స్ట్ సోషల్ మీడియాలో కూడా చాలా చక్కగా పనిచేశారండి. అందరూ కూడా మనకు వీలైనంతగా మనం చెప్పాము, కానీ అంటే సోషల్ మీడియా వరకు మనము వాళ్ళకంటే ఎక్కువ పనిచేసాము. మనకు స్ట్రెంత్ బాగుంది, మనం స్ట్రాంగ్గా ఉన్నాము. మన సోషల్ మీడియా కార్యకర్తలు దేశాల్లో ఉన్న వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద సోషల్ మీడియా వారియర్స్. నేను వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే ఇంకా నా గురించి నేను చెడ్డగా మాట్లాడుకున్నట్టే. మనకు వీలైనంతగా మనం చేసాము. ఒక్కచోట నాకు అనిపించింది ఏంటంటే, ఒక కంటెంట్ క్రియేటర్స్ని మనం ఇంకా ఎక్కువ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొనగల వాళ్ళు ఒక టీం అంటే ఎలా ఉండాలంటే, ఒక వాయిస్, వినిపించే వాయిస్ ఒకటి ఉంటే, రాసే వ్యక్తి ఒకటి ఉంటే, సలహాలు ఇచ్చే వాళ్ళు ఒకటి ఉండాలి. అదొక టీం అవుతుంది. సో ద అవుట్పుట్ విల్ బి ద బెస్ట్ అండ్ ప్రజలకి చెప్పగలము. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వీ విల్ వర్కౌట్ ఇన్ దట్ వే. అండ్ మీడియా అండి, మన మీడియా స్ట్రెంత్ అయితే సరిపోలేదు, అది మాత్రం వాస్తవం. వాళ్ళు అబద్ధాలు, విషయాలు కక్కి జనాల్లోకి తీసుకెళ్లి అది నిజమని చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు చేశారు కూడా. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఇంకా వాళ్ళు చెప్పింది నమ్మాలనుకోవాలి. నేను అందుకోసం అని చెప్పేసి ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ ఎల్ముడల సాంబిగాడి గురించి కానీ, ఏబిఎన్ గురించి అని ఇంకో గురించి మాట్లాడలేదు. ఎందుకంటే నాకు అనిపించింది ఒకటే అండి, మనం మాట్లాడి వాళ్లకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేలాగా, ఎక్కువ ప్రజలు వాళ్ళ గురించి ఆలోచించేలాగా చేసేమేమో అనిపించింది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిందే విన్నారనేది మనం ఒప్పుకోవాలి. సో ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు. మనం ఏం చేయాలన్నది, మనం ఎలా ప్రజలకు మంచి చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. సోషల్ మీడియాలో మన వాళ్ళు చేయాల్సిందంతా చేశారు. అండ్ రానున్న రోజుల్లో సోషల్ మీడియాని మరింత పటిష్టపరుస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా మీడియా పరంగా ఏం చేయాలన్నది పార్టీ పెద్దలు నిర్ణయించాలి. మనకు సాక్షి ఉంది, అదొక్కటి సరిపోవట్లేదు. అండ్ వీ హ్యావ్ టు సీ వాట్ వీ నీడ్ టు డూ. నెక్స్ట్ నెట్వర్కింగ్. పాయింట్ నెంబర్ 8 వచ్చేసి నెట్వర్కింగ్. ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు ప్రస్తావించాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక విషయాన్ని చక్కగా చెప్పారు. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బాగా పనిచేశారు, కింద కార్యకర్త ఉన్నారు, మధ్యలో పార్టీ ఎక్కడుంది, పార్టీని నిర్మించుకోండి అని చెప్పేసి
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. ఆయన మాటలతో నేను ఏకీభవిస్తాను. నెట్వర్కింగ్ అన్నది ఇంకా బలం కావాల్సిన అవసరం ఉందండి. మనకు ఉంది కదా అంటే ఉన్నది సరిపోలేదు, లేకపోతే ఇటువంటి రిజల్ట్ ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాని గురించి నెక్స్ట్ వస్తానండి. ఇప్పుడు మనం ఏదైనా చేసినది ప్రజలకు ఎంతవరకు చెప్పుకున్నాం అన్నది ఆలోచించాలి. నెట్వర్కింగ్ అన్నది ఫోన్ చేస్తే అఫ్కోర్స్ అవసరం ఉండే ఫోన్ చేస్తాం లేని, అంటే పార్టీ పరంగా అవసరం ఉండి పార్టీకి ఏదైనా మంచి ఆ చేసిన ఫోన్ కూడా జనాలు ఎత్తలేదు అంటే నా విషయం వరకు నేను చెప్తున్నాను, ఇంకా అక్కడ కట్ అయిపోతుంది. మనం ఏదైనా చెప్పాలనుకున్నది అక్కడ రీచ్ అవ్వదు. సో ఒక నెట్వర్కింగ్ అన్నది స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి. కార్యకర్త నుంచి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది అధినాయకుడికి చేరేలాగా ఆ నెట్వర్కింగ్ అన్నది మనం బిల్డ్ చేసుకోకపోతే కష్టమండి. ఇప్పుడు ఎవడైనా కానీ ఇప్పుడు నేను చెప్పి ఏం లాభంరా వినేవాడు ఎవడు అనేది ఆ నిస్తేజం అన్నది కార్యకర్తలో వచ్చిందంటే ఇంకా వాడు ఎవడికి చెప్పుకోగలడు గోడు? ఎస్, నాయకులు మంచి నాయకులు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, బట్ అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఆ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటేనే మనకు రానున్న రోజుల్లో ఒకటండి, కార్యకర్త కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనుకున్నది ప్రజలకు చెప్పడానికి కూడా ఒక నెట్వర్కింగ్ అనేది బలంగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారు, కానీ అది ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లగలిగితే రిజల్ట్ ఇట్లెందుకు ఉంటుంది? మనం ఆలోచన చేయాలి. సో అటుపక్క నుంచి కూడా సామాన్యుడి వరకు మనం ఏదైనా తీసుకెళ్లగలగాలి అంటే బాగా ఏకతాటిపైకి వచ్చేసి సమన్వయంతో నెట్వర్కింగ్ బాగుంటేనే మనం ఇది చేయగలం. నెక్స్ట్ నెంబర్ 9 పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇప్పుడు నేను 8 పాయింట్లు మాట్లాడానండి. ఒక మందు పాలసీ నాకు అనిపించేది తప్పితే ఇంకా మిగతా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయని నాకు అనిపించింది. అఫ్కోర్స్ నేను జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ లాగా గత 3 ఏళ్లుగా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలనే నా వీడియోలుగా నేను చేశాను కాబట్టి నాకు అంతా మంచిగా అనిపించవచ్చు. బట్ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వారు ఏమనుకున్నారంటే మనం పేదవాళ్లకు మంచి చేద్దాం, ఒక పేద కుటుంబంలో ఒక పిల్లవాడు చదివి ప్రయోజకుడైతే నెక్స్ట్ 10 తరాలు ఆ కుటుంబాలు బాగుంటాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. దట్స్ ద ఓన్లీ రీజన్ వై జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సో మెనీ థింగ్స్. ఇక్కడ ఒకటి మాత్రం గుండెల మీద చేసుకొని నేను చెప్పగలనండి, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ పరిపాలన కానీ ఎంత మంచి పేరు వచ్చిందో దానికి 10 ఈ 5 ఏళ్లలో వస్తుంది. రాసి పెట్టుకోండి. ఈ 5 ఏళ్లలో ప్రతిసారి ఇంకా నెక్స్ట్ 1 or 2 months నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి ప్రజలు అవును కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు టైంకి అన్ని ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి ఆలోచించారు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేకపోతే ఆయన ఇచ్చిన పథకాలు ఆయన చేసిన డెవలప్మెంట్ 10 సక్సెస్ అవుతాయి ఈ 5 ఏళ్లలో. ఒక సింపుల్ సామెత అండి, కళ్ళున్నప్పుడు ఆ కళ్ళ విలువ తెలియదు, కళ్ళు కోల్పోయినప్పుడు ఆ కళ్ళ విలువ తెలుస్తుందని మనం ఎన్నోసార్లు మనము చెప్పుకున్నాం, చాలా మంది అదే చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటన్నది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పరిపాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎందుకు మేలు చేయాలనుకున్నారు, ఎందుకు ఈ పథకాలు ఇచ్చారు, ఉచితాలు శ్రీలంక. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 10 రెట్లు ఎక్కువ అవి పాపులర్ అవుతారు. చూడండి, రాసి పెట్టుకోండి. అన్ని మంచిగా చేశారు, మంచి ఉద్దేశంతో చేశారు. మన దురదృష్టం ఏంటంటే మనం అది ఎఫెక్టివ్గా ప్రజల్లోకి చెప్పుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇప్పుడు కార్యకర్తలు అన్నది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అండి. అంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కార్యకర్తలకి కొంచెము అసంతృప్తి వచ్చింది, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారా, కార్యకర్తలకు ఏం జరగలేదంటే దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ ఇష్యూ. ఎస్, ఈ నెక్స్ట్ 5 yearsలో ప్రతి కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, అది కూడా చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ నన్ను అడిగితే అండి 100కి నేను 95-96 మార్కులే వేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి నెక్స్ట్ 5 ఏళ్లలో మీరు చూడండి, అన్నీ సక్రమంగా చేసి ప్రతి ఒక్కరికి మంచి చేశారు. అండ్ ఇక్కడ నాకు ఒక అతను మంచి విషయం చెప్పాడండి, పరిపాలన అన్నది ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఒకేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ స్థానిక పరిస్థితులు వేరుంటాయి. కార్యకర్తల విషయానికి వస్తే అండి, ఇప్పుడు ఇచ్చాపురంలో ఒకలాంటి సమస్య ఉంటుంది, హిందూపురంలో ఒకలాంటి సమస్య ఉంటుంది, కర్నూలులో ఒకలాగా ఉంటుంది, విజయవాడలో ఒకలాగా ఉంటుంది. అన్నిటినీ మనం ఒక ఘాటికి కట్టేయలేము. సో పరిపాలన అన్నది అందరికీ ఒకే రకంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. కానీ ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో డిఫరెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల అవి ఒక్కోసారి వర్కౌట్ అయ్యాయి, ఒక్కోసారి వర్కౌట్ కాలేదన్న మాట అన్నారు, విచ్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్. ఆ పాయింట్తో నేను కూడా ఏకీభవిస్తాను. వాటి మీద కూడా మనం దృష్టి పెడితే బాగుంటుంది. అండ్ డెవలప్మెంట్ అండి, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారే ఎన్నో రిబ్బన్ కటింగ్లు చేస్తారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఫినిష్ చేసిన వాటికి కూడా ఆ లిస్ట్ వేస్తేనే చాంతాడంత లిస్ట్ అవుతుంది. పోర్ట్లు కానీ, హార్బర్లు కానీ, స్కూళ్ళు కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, కొత్త సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఏమంటే మనం మళ్ళా చెప్పుకోగలిగామా అంటే. ఇక లాస్ట్ నెంబర్ 10 అన్నిటికంటే ఇంపార్టెంట్, ఏమి చేయాలి, చేయాల్సిందేంటి, మనం హ్యాపీగా
అంటే మన నాయకుడు ఏదైతే చేశాడో అది ప్రజలకు గుర్తు చేస్తూ అవకాశం కోసం ఎదురు చూడడమే ఒక కార్యకర్తగా మనం చేయాల్సింది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలనండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తప్పు జరిగింది అని చెప్పడానికి ఎక్కడ ఆస్కారం లేదు. మన పార్టీ పరంగా ఇబ్బందులు వచ్చాయి, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు అద్భుతంగా చేశారు. అది ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తుంది 5 ఏళ్లలో. మనం మన అవకాశాల కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ కార్యకర్తలకి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు సంయమనం కోల్పోవద్దు, ఎవరు డీలా పడాల్సిన అవసరం లేదు, ఎవరు నిరాశ నిస్పృహ ఇటువంటివి అవసరమే లేదు. ఎస్, బాధ అయితే ఉంది, బాధ నుంచి ఆలోచనలు వస్తాయి. మనం మన నాయకుడి మీద భరోసా పెట్టుకొని మనం పనిచేద్దాం. మన పార్టీ 2029లో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎక్కడైతే తప్పులు జరిగాయో నేను ఒక 10 విషయాల్ని నా దృష్టికోణంలో నేను చెప్పాను, ఇంకా ఉంటాయి. అవన్నీ కూడా మీరు కింద కామెంట్స్లో యాడ్ చేయొచ్చు. వాటన్నిటిని కూడా నేను ఒక పాయింట్స్ లాగా చేసి మనం వీలైతే పార్టీ పెద్దలకు పంపించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఈ ప్రయత్నాలు మనం చేసుకుంటూ ప్రజల పక్షాన మనం నిలిచి, ప్రభుత్వం ఏదైతే చేస్తుందని చెప్పి అధికారంలోకి వచ్చిందో అవి చేయకపోతే వాటిని ఎండగడుతూ ప్రజలకు మనం దగ్గర అవుతే ఖచ్చితంగా ఫలితాలన్నవి మెరుగ్గా ఉంటాయి. పోయినసారి కూడా మనం ఏమీ తప్పు చేయలేదు. మన దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు మనం చేయని వాటిని కూడా శ్రీలంక అవుతుందని అది ఇది అని చెప్పేసి మన ఉద్దేశాలకు ఏదో తప్పులను లేకపోతే దురుద్దేశాలను ఆపాదిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు సక్సెడ్ అయ్యారు విషయంలో. బట్ ఈ 5 ఏళ్ళు ప్రజలే తెలుసుకుంటారు మనం ఏ విధంగా పరిపాలన చేసాము, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు ఏంటనేది ఈ 5 ఏళ్లలో ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ అని అనే రోజు ఎంతో దూరంలో లేదు. మనం ప్రజలకు అండగా ఉందాం, మనం చేయాల్సిన పనులు మనం చేద్దాం. బట్ పార్టీ పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే, చేతులు జోడించి చెప్తున్నాను, నెట్వర్కింగ్ అన్నది డెవలప్ చేద్దాం. ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్దాం. నేను ఒక్కరినే బాగుండాలా, మిగతా వాళ్ళు బాగుండకూడదు, నా కొడుకు బాగుండాలా, నా మనవడు బాగుండాలా, నా కుటుంబాలు బాగుండాలా, ఈ పద్ధతికి వదిలేద్దాం. వద్దు, ఆ పద్ధతి వద్దు. నేను నా వరకు నేను చెప్తున్నానండి, నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే కన్వీనర్ని. ఆ పదవి వల్ల నాకెంత ఒరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే స్వచ్ఛందంగా పనిచేయాలనే నాకు అనిపిస్తుంది. ఒక కార్యకర్తలాగే పనిచేయాలనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇది నేను ఓపెన్గా చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఈ పదవి తీసుకోవాలి, ఆ పదవి తీసుకోవాలనే ఉద్దేశంతో నేను పనిచేయట్లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడమే మన పని. తర్వాత మనం ఏదైనా పార్టీకి సేవ చేయగలము, లేకపోతే ప్రభుత్వంలో మనం ఏదైనా చేయగలమని ఒకవేళ పదవి వస్తే దట్స్ ఫైన్. రాకపోయినా నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు 26 జూన్ డేట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కావాలంటే నన్ను ట్రోల్ కూడా చేయొచ్చు. నాకు ఏ పదవి రాకపోయినా నాకు సంతోషం. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే కన్వీనర్ పోస్ట్ కూడా నేను ఎన్ని రోజులు పెట్టుకుంటాను నాకు తెలియదు. అవన్నీ కూడా ఏంటంటే ఒక బాధ్యతతో మనం చేస్తున్నాం. మన అవసరం ఉందని, మనం అవసరం లేదనుకున్న రోజు, లేదు ఇంకొకరు ఎవరైనా మంచిగా చేస్తారనుకున్న రోజు నేను హ్యాపీగా, నాకు ఏ పదవి అవసరం లేదు, జగనన్న తమ్ముడిగా ఒక కార్యకర్తగా నేను పనిచేయడానికి రెడీగా ఉన్నాను. మన పార్టీ బాగుండి జగనన్న అధికారంలోకి వస్తే కార్యకర్తలందరూ కూడా బాగుంటారు. సో ప్రతి ఒక్కడు ఈ 5 ఏళ్ళు పార్టీ కోసం పనిచేద్దాం. నా కొడుకు బాగుండాలా, నా మనవడు బాగుండాలా, నా వాళ్ళే బాగుండాలా, నేనే కోటీసున్న వాళ్ళ, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేద్దాం. అదే మనం చేయాల్సింది. మనం సంయమనం పాటించి ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరితో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుంది. మన పార్టీలో ఇవన్నీ నేను ఓడిపోయిందని కారణాలు చెప్పాను, కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అద్భుతంగా పనిచేసే నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టి చేసే నాయకులు 95% ఉన్నారు. మనం ఓటమికి కారణాలు చెప్తున్నాం కాబట్టి ఇవి చెప్పినాం తప్పితే ఇక్కడేం పార్టీ నాయకులు మంచోళ్ళు లేరు అట్లా కాదు. 95% పార్టీ నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ 5%ను కూడా ఈ మంచి నాయకులు వాళ్లకు కూడా మంచి చెప్పేసి అందరినీ కలుపుకొని పోదాం. బట్ నెట్వర్కింగ్ అయితే డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అందరినీ అనుసంధానం చేసుకొని పోవాలి. ఆ టీమ్స్ ఆ పార్టీని ఎలా బిల్డ్ చేస్తారనేది పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. బట్ డెఫినెట్గా ప్రక్షాళన అయితే జరగాలి. ఓటమికి ఏమి కారణాలు అనేది కారణాలు విశ్లేషించుకొని వాటిని అధిగమించి మనమందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేద్దాం. 2029లో తప్పకుండా అధికారంలోకి వస్తాం. అండ్ మనకు 40% ఓట్ షేర్ ఉంది. 40% ఓట్ షేర్తో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా అయ్యారు. మనం బలంగా రాబోతున్నాం. మనం చాలా బలంగా ఉన్నాం ప్రజల్లో. ఇంకా బలంగా తయారయ్యి వాటిని ఓట్ల రూపంలో మలిచే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అండ్ హోప్ మీకు నా విశ్లేషణ నచ్చిందని అనుకుంటాను. మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు, మీరు విభేదించవచ్చు. నేను చూసిన వాటిని చూసినట్లుగా చెప్పాను. ఇక్కడ ఒకటండి, మనం ఏదైనా ఒక విమర్శ చేసినా లేకపోయినా ఏదైనా మాట్లాడినా అది పార్టీ మంచి కోసమే చేస్తాను తప్పితే నాకు వ్యక్తిగతంగా లాభం రావాలనో, నేను చూడండి ఈరోజు వచ్చి నేను అప్పుడు చెప్తే వినలేదు, ఆ పద్ధతి వద్దు.
కారణాలు ఏవైనా కావచ్చు, వాటిని విశ్లేషించుకొని ఓవర్కమ్ చేద్దాం. 2029లో బలంగా కొడదాం.